బాహుబలి. భారత సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రూటే మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే బాహుబలి 2 భాగాలుగా వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ 3 ఎప్పుడు అనే చర్చ కూడా నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా అని బాహుబలి సీక్వెల్స్ ఇక ఉండవు అని కూడా చెప్పలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఐకాన్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ ఎపిక్ 2 భాగాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్ కి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ ఆధారిత యానిమేషన్ ఫార్మాట్ లో రూపొందించాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 3ని ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీని ద్వారా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తెరపైకి వస్తుందట. యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్ లో ఉంది. నిర్మాతలు కూడా ఇదే దిశలో ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్ ను తగ్గించుకున్నారు. రానా దగ్గుబాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్ లో ఎండ్ అయింది. కాబట్టి లైవ్ యాక్షన్ రూపంలో 3వ భాగం తీయడం కాస్టింగ్ పరంగా కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీం ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఎప్పుడు టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి కొత్త దారులు తెరిచిన ఆయన ఇప్పుడు ఏఐ ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు సజావుగా సాగితే సినిమా 2027 లో విడుదల కానుంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎంఎం కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్ మళ్లీ ఈ ప్రాజెక్టులో రాజమౌళితో కలిసే అవకాశం ఉంది. బాహుబలి సినిమా కాదు, అది ఒక భావోద్వేగం. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో చూపటం కొత్త ప్రాణం పోసినట్టే అని మూవీ లవర్స్ భావిస్తున్నారు. యానిమేషన్ లో ఈ మూవీ రూపొందిస్తే బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను రియల్ గా తీస్తే దాదాపు 200 కోట్లు ఖర్చయితే యానిమేటెడ్ వర్షన్ లో కేవలం 40 నుంచి 50 కోట్ల రూపాయల్లో అద్భుతంగా చేయవచ్చు. అది సులభంగా రికవర్ అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని భావిస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్టు పై పనిచేయనున్నారని తెలుస్తోంది. వారు వివిధ యాంగిల్స్ లో సన్నివేశాలను రూపొందించి హై లెవెల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుతో మళ్లీ రాజమౌళి, కీరవాణి, విజేంద్ర ప్రసాద్ త్రయం కలిసే అవకాశం ఉంది. మహావతార్, నరసింహ వంటి యానిమేటెడ్ చిత్రాల గ్లోబల్ విజయం తర్వాత టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తోంది. రాజమౌళి తీసుకునే ఈ నిర్ణయం టాలీవుడ్ కి ప్రేరణ. ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాలను సృష్టించగలమనే నమ్మకం పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు ఊహించని దారులు ఎంచుకునే దర్శకుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ ఏఐ యానిమేషన్ ప్రయోగం భారతీయ సినిమా చరిత్రలో మరో మలుపు అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ పిక్సెల్స్ రూపంలో పునర్జన్మ పొందబోతుందట. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినీ సాంకేతిక పరిజ్ఞానానికి, కథా వైభవానికి ప్రతీకగా ఇచ్చే ప్రయత్నం అని చెప్పాలి. బాహుబలి భారత సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రూటే మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే బాహుబలి 2 భాగాలుగా వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ 3 ఎప్పుడు అనే చర్చ కూడా నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా అని బాహుబలి సీక్వెల్స్ ఇక ఉండవు అని కూడా చెప్పలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఐకాన్ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన
ఈ ఎపిక్ 2 భాగాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్ కి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ ఆధారిత యానిమేషన్ ఫార్మాట్ లో రూపొందించాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 3ని ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీని ద్వారా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తెరపైకి వస్తుందట. యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్ లో ఉంది. నిర్మాతలు కూడా ఇదే దిశలో ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్ ను తగ్గించుకున్నారు. రానా దగ్గుబాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్ లో ఎండ్ అయింది. కాబట్టి లైవ్ యాక్షన్ రూపంలో 3వ భాగం తీయడం కాస్టింగ్ పరంగా కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీం ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఎప్పుడూ టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి కొత్త దారులు తెరిచిన ఆయన ఇప్పుడు ఏఐ ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు సజావుగా సాగితే సినిమా 2027 లో విడుదల కానుంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎంఎం కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్ మళ్లీ ఈ ప్రాజెక్టులో రాజమౌళితో కలిసే అవకాశం ఉంది. బాహుబలి సినిమా కాదు, అది ఒక భావోద్వేగం. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో చూపటం కొత్త ప్రాణం పోసినట్టే అని మూవీ లవర్స్ భావిస్తున్నారు. యానిమేషన్ లో ఈ మూవీ రూపొందిస్తే బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను రియల్ గా తీస్తే దాదాపు 200 కోట్లు ఖర్చయితే యానిమేటెడ్ వర్షన్ లో కేవలం 40 నుంచి 50 కోట్ల రూపాయల్లో అద్భుతంగా చేయవచ్చు. అది సులభంగా రికవర్ అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని భావిస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్టు పై పనిచేయనున్నారని తెలుస్తోంది. వారు వివిధ యాంగిల్స్ లో సన్నివేశాలను రూపొందించి హై లెవెల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుతో మళ్లీ రాజమౌళి, కీరవాణి, విజేంద్ర ప్రసాద్ త్రయం కలిసే అవకాశం ఉంది. మహావతార్, నరసింహ వంటి యానిమేటెడ్ చిత్రాల గ్లోబల్ విజయం తర్వాత టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తోంది. రాజమౌళి తీసుకునే ఈ నిర్ణయం టాలీవుడ్ కి ప్రేరణ. ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాలను సృష్టించగలమనే నమ్మకం పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు ఊహించని దారులు ఎంచుకునే దర్శకుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ ఏఐ యానిమేషన్ ప్రయోగం భారతీయ సినిమా చరిత్రలో మరో మలుపు అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ పిక్సెల్స్ రూపంలో పునర్జన్మ పొందబోతుందట. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినీ సాంకేతిక పరిజ్ఞానానికి, కథా వైభవానికి ప్రతీకగా ఇచ్చే ప్రయత్నం అని చెప్పాలి. బాహుబలి భారత సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రూటే మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే బాహుబలి 2 భాగాలుగా వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ 3 ఎప్పుడు అనే చర్చ కూడా నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా అని బాహుబలి సీక్వెల్స్ ఇక ఉండవు అని కూడా చెప్పలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఐకాన్ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ ఎపిక్ 2 భాగాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్ కి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ ఆధారిత యానిమేషన్ ఫార్మాట్ లో రూపొందించాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 3ని ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీని ద్వారా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తెరపైకి వస్తుందట. యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్ లో ఉంది. నిర్మాతలు కూడా ఇదే దిశలో ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్ ను తగ్గించుకున్నారు.
రానా దగ్గుబాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్ లో ఎండ్ అయింది. కాబట్టి లైవ్ యాక్షన్ రూపంలో మూడో భాగం తీయడం కాస్టింగ్ పరంగా కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీం ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఎప్పుడూ టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి కొత్త దారులు తెరిచిన ఆయన ఇప్పుడు ఏఐ ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు సజావుగా సాగితే సినిమా 2027 లో విడుదల కానుంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎంఎం కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్ మళ్లీ ఈ ప్రాజెక్టులో రాజమౌళితో కలిసే అవకాశం ఉంది. బాహుబలి సినిమా కాదు, అది ఒక భావోద్వేగం. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో చూపటం కొత్త ప్రాణం పోసినట్టే అని మూవీ లవర్స్ భావిస్తున్నారు. యానిమేషన్ లో ఈ మూవీ రూపొందిస్తే బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను రియల్ గా తీస్తే దాదాపు 200 కోట్లు ఖర్చయితే యానిమేటెడ్ వర్షన్ లో కేవలం 40 నుంచి 50 కోట్ల రూపాయల్లో అద్భుతంగా చేయవచ్చు. అది సులభంగా రికవర్ అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని భావిస్తున్నారంట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్టు పై పనిచేయనున్నారని తెలుస్తోంది. వారు వివిధ యాంగిల్స్ లో సన్నివేశాలను రూపొందించి హై లెవెల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుతో మళ్లీ రాజమౌళి, కీరవాణి, విజేంద్ర ప్రసాద్ త్రయం కలిసే అవకాశం ఉంది. మహావతార్, నరసింహ వంటి యానిమేటెడ్ చిత్రాల గ్లోబల్ విజయం తర్వాత టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తోంది. రాజమౌళి తీసుకునే ఈ నిర్ణయం టాలీవుడ్ కి ప్రేరణ. ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాలను సృష్టించగలమనే నమ్మకం పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు ఊహించని దారులు ఎంచుకునే దర్శకుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ ఏఐ యానిమేషన్ ప్రయోగం భారతీయ సినిమా చరిత్రలో మరో మలుపు అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ పిక్సెల్స్ రూపంలో పునర్జన్మ పొందబోతుందట. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినీ సాంకేతిక పరిజ్ఞానానికి, కథా వైభవానికి ప్రతీకగా ఇచ్చే ప్రయత్నం అని చెప్పాలి. బాహుబలి భారత సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ రూటే మారిపోయింది అని చెప్పొచ్చు. అయితే బాహుబలి 2 భాగాలుగా వచ్చిన తర్వాత ఇంకా పార్ట్ 3 ఎప్పుడు అనే చర్చ కూడా నడిచింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలా అని బాహుబలి సీక్వెల్స్ ఇక ఉండవు అని కూడా చెప్పలేదు. అందుకే ఈ సీక్వెల్ పై ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ ఐకాన్ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ ఎపిక్ 2 భాగాలు బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2 ది కన్క్లూజన్ భారతీయ సినిమాకు గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇప్పుడు రాజమౌళి ఈ లెజెండరీ యూనివర్స్ కి కొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈసారి అది లైవ్ యాక్షన్ కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన ఏఐ ఆధారిత యానిమేషన్ ఫార్మాట్ లో రూపొందించాలని భావిస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 3ని ఏఐ యానిమేషన్ టెక్నాలజీతో రూపొందించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీని ద్వారా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ తెరపైకి వస్తుందట. యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ బాహుబలి 3 నిజంగానే ప్లాన్ లో ఉంది. నిర్మాతలు కూడా ఇదే దిశలో ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీక్వెల్ చేయడం కష్టసాధ్యమని, ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD, సలార్ 2 వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనుష్క శెట్టి తన వర్క్ షెడ్యూల్ ను తగ్గించుకున్నారు. రానా దగ్గుబాటి పాత్ర అయితే బాహుబలి 2 క్లైమాక్స్ లో ఎండ్ అయింది. కాబట్టి లైవ్ యాక్షన్ రూపంలో మూడో భాగం తీయడం కాస్టింగ్ పరంగా కష్టంగా మారింది. అందుకే రాజమౌళి టీం ఇప్పుడు యానిమేషన్ ఫార్మాట్ వైపు మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి ఎప్పుడూ టెక్నాలజీని కొత్తగా ఆవిష్కరించడంలో ముందుంటారు. మగధీర, ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి కొత్త దారులు తెరిచిన ఆయన ఇప్పుడు ఏఐ ఆధారిత యానిమేషన్ ద్వారా మరోసారి భారతీయ సినిమా స్థాయిని పెంచాలనుకుంటున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు సజావుగా సాగితే సినిమా 2027 లో విడుదల కానుంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఎంఎం కీరవాణి, రచయిత విజేంద్ర ప్రసాద్ మళ్లీ ఈ ప్రాజెక్టులో రాజమౌళితో కలిసే అవకాశం ఉంది. బాహుబలి సినిమా కాదు, అది ఒక భావోద్వేగం. దాన్ని యానిమేషన్ ఫార్మాట్ లో చూపటం కొత్త ప్రాణం పోసినట్టే అని మూవీ లవర్స్ భావిస్తున్నారు. యానిమేషన్ లో ఈ మూవీ రూపొందిస్తే బడ్జెట్ కూడా సాధ్యమైనంత తక్కువ అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాను రియల్ గా తీస్తే దాదాపు 200 కోట్లు ఖర్చయితే యానిమేటెడ్ వర్షన్ లో కేవలం 40 నుంచి 50 కోట్ల రూపాయల్లో
అద్భుతంగా చేయవచ్చు. అది సులభంగా రికవర్ అవుతుంది. అంతేకాకుండా విజువల్స్ మాత్రం ప్రపంచ స్థాయిలో ఈజీగా రీచ్ అవుతుందని భావిస్తున్నారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 100 మంది యానిమేటర్స్ ఈ ప్రాజెక్టు పై పనిచేయనున్నారని తెలుస్తోంది. వారు వివిధ యాంగిల్స్ లో సన్నివేశాలను రూపొందించి హై లెవెల్ విజువల్ ఫీలింగ్ అందించాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుతో మళ్ళీ రాజమౌళి, కీరవాణి, విజేంద్ర ప్రసాద్ త్రయం కలిసే అవకాశం ఉంది. మహావతార్, నరసింహ వంటి యానిమేటెడ్ చిత్రాల గ్లోబల్ విజయం తర్వాత టాలీవుడ్ కూడా ఇప్పుడు ఈ కొత్త దారిని అన్వేషిస్తోంది. రాజమౌళి తీసుకునే ఈ నిర్ణయం టాలీవుడ్ కి ప్రేరణ. ఇకపై మనం కూడా హాలీవుడ్ స్థాయి యానిమేషన్ చిత్రాలను సృష్టించగలమనే నమ్మకం పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రాజమౌళి ఎప్పుడు ఊహించని దారులు ఎంచుకునే దర్శకుడు. ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ AI యానిమేషన్ ప్రయోగం భారతీయ సినిమా చరిత్రలో మరో మలుపు అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలా మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ పిక్సెల్స్ రూపంలో పునర్జన్మ పొందబోతుందట. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినీ సాంకేతిక పరిజ్ఞానానికి, కథా వైభవానికి ప్రతీకగా ప్రయత్నం అని చెప్పాలి.